నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. పేదల జనజీవన స్రవంతిలో, పేదల బతుకుల్లో, పేదవాళ్ళ గుడిసెల్లో, పేదవాళ్ళ రేకు షెడ్డుల్లో, పేదవాళ్ళ జమ్ము గుడిసెల్లో, పేదవాళ్ళ బోధ కొట్టాలలో, పేదవాళ్ళ దాదాపు మిద్దెలు, సౌడు మిద్దెల్లో ఎన్నో రకాల పేద జీవన విధానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళ బతుకు తెరువు, వాళ్ళ బతుకు విధానాల్లో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఇప్పటికీ కూడా వేరే వ్యక్తులకు పనిచేస్తూ, వాళ్లకు అండదండగా నిలబడుతూ, వాళ్లకు అనుచరులుగా ఉంటూ, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఇంకా పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్న పేదవాళ్ళు, మన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు చదువు విషయంలో కూడా ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు. చదివించే విషయంలో కూడా ఇబ్బందులు గురవుతూనే ఉన్నారు. ప్రభుత్వ పథకాలు కొంతమందికి వర్తిస్తున్నా, కొంతమందికి వర్తించలేక ఇంకా కొన్ని బతుకు జీవన విధానాలు ప్లాట్ఫామ్ వరకు భిక్షాటన చేస్తూ ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు తినకుండా ఉన్నారో, ఏ రోజు వాళ్ళు స్నానం చేస్తున్నారో, ఏ రోజు వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారో, ఎన్నో విధాలుగా జీవన విధానాల్లో ఇంకా మార్పు రావడం. వీటికి కారణాలు ఎవరు అంటే, ప్రధానంగా చెప్పాలంటే రాజకీయమే. ఈ రాజకీయ నాయకత్వం చాలా వరకు వాళ్ళకి ఇప్పటికీ రేషన్ కార్డులు లేవు, ఇప్పటికీ కూడా వాళ్ళకు ఆధార్ కార్డులు లేవు, ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక సొంత ఇళ్ళ నిర్మాణాలు లేవు, ఇప్పటికీ కూడా వాళ్ళకు ఒక కాలనీలు మాదిరిగా కానీ, ఒక నగర్ మాదిరిగా కానీ, ఒక వీధుల మాదిరిగా కానీ వాళ్ళని ఇంకా ఏర్పాటు చేసుకోలేక ప్రభుత్వాలు ఇంకా అలాగే ఉన్నాయి. బలమైన వాడు ఇష్టానుసారంగా పొలాలను ఆక్రమించుకుంటూ, పొలాలను కబ్జా చేస్తూ, ఎన్నో విధాలుగా దౌర్జన్యాలు చేస్తూ ప్రజలపైన బతికేస్తున్నాడు. కానీ వీళ్ళను అలాగే ఉంచుతున్నారు, అలాగే చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఆలోచనలు ఖచ్చితంగా మారాలి, మార్పు రావాలి. ఆ రోజే వాళ్లకు నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన ఒక జనజీవన స్రవంతిలో మేము కూడా బతుకుతున్నాం అన్న ఒక సందర్భాలు ఉంటాయి.